నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు చార్టెడ్ వెల్త్ మేనేజర్ కంచర్ల నాగరత్నం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే నాగరత్నం గారు. నమస్తే విష్ణు గారు. నాగరత్నం గారు, ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆల్గో ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ని ఎప్పటి నుంచో వింటున్నాను. సో ఇవాళ దాని గురించి డీటెయిల్డ్గా మాకు తెలియజేయగలగాలి. డెఫినెట్లీ మనకి ఈ టెక్నాలజీ యూస్ చేసి ట్రేడింగ్ చేయటం అనేది మనకి ఆన్లైన్ ట్రేడింగ్ వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఈ టెక్నాలజీని దే ఆర్ యూజింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ నవేడేస్. నార్మల్గా మనకి లాంగ్ బ్యాక్ అవుట్ క్రై ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఉండేది. అవుట్ క్రై ట్రేడింగ్ సిస్టమ్ అంటే అందరూ ఒక దగ్గర వచ్చి ఫిజికల్గా ట్రేడింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత మనం ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్స్ అనేవి మనకు వచ్చి ఆన్లైన్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో మీరు ఎక్కడి నుంచి అయినా సరే బై చేయడం, సెల్ చేయడం చేస్తున్నారు. అయితే ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేయడంలో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే లిస్ట్ అవుతున్న కంపెనీస్ చాలా ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి మనకి ఐపీఓస్ కొత్త వస్తున్నాయి. లాట్ ఆఫ్ స్టాక్స్, లాట్ ఆఫ్ షేర్స్ మనకి ఎంటర్ అవుతున్నాయి స్టాక్ మార్కెట్లో. సో దానికోసం మెల్లగా స్కానింగ్ చేసే సాఫ్ట్వేర్స్ అనేవి మనకి ఇనీషియల్గా వచ్చినాయి. ఆన్లైన్ ట్రేడింగ్ వచ్చిన తర్వాత టోటల్గా ఏ స్టాక్ అనేది అప్రిషియేట్ అవుతుంది, డిప్రిషియేట్ అవుతుంది, ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి ఎమోషన్స్ తోటి, ఎలాంటి డిమాండ్, ఎలాంటి సప్లై, హౌ ఫాస్ట్, రేట్ ఆఫ్ చేంజ్, ఇలాంటి మెజర్మెంట్స్ మీద చాలా టూల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు సిగ్నల్స్ బై చేయాలా, సెల్ చేయాలని చూపించే సాఫ్ట్వేర్లు ఎన్నో వచ్చినాయి. దాని తర్వాత దానికంటే ఒక అడుగు ముందుకు వేసి మనకి సెబీ కూడా ఆల్గో ట్రేడింగ్కి పర్మిషన్ ఇచ్చింది. ఆల్గో ట్రేడింగ్కి ఎస్, అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్. సో ఎలా ఉంటుంది అది? సాఫ్ట్వేర్ అనేది దాని అంతట అదే అనలైజ్ చేస్తుంది స్టాక్ని. అదే మీకోసం ఆర్డర్ ప్లేస్ చేసేస్తుంది. అదే మీకోసం మళ్ళీ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సెల్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాన్ పవర్ అనేది, మాన్యువల్ అనేది ఏం లేదు. మ్యాన్ పవర్ అనేది నో రిక్వైర్మెంట్. నో నీడ్ ఆఫ్ ఇట్. కంప్లీట్లీ ఆల్గో అనేది యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి మనకు అది వర్క్ అవుతుంది. లేదా ఫుల్లీ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ రీటైల్ ట్రేడర్స్ కూడా చాలా వచ్చినాయి మనకి మార్కెట్స్లో. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ 50% ఆఫ్ ద ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అనేది ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్లో వచ్చేసరికి మనం దాన్ని 70 అండ్ బియాండ్ కూడా మనం చూస్తున్నాం. అంటే మాన్యువల్ ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో, ఇండివిజువల్గా ఇంట్రాడే ట్రేడ్లో మీరు ఏదైతే చూస్తారో అదంతా కూడా చాలా తక్కువ పోర్షన్. సో మేజర్ ట్రేడింగ్ అనేది రోబోస్ ద్వారా జరుగుతుంది. అంటే యు ఆర్ కాంపీటింగ్ విత్ రోబోస్. ఓకే. సో 50% ఆర్ దేర్. సో మాన్యువల్ ట్రేడింగ్ అనేది ఎంతవరకు మనం ఇంట్రాడేలో చేయాలనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే 50% ఆఫ్ రోబో ట్రేడింగ్ అండ్ 50% ఆఫ్ మాన్యువల్ ట్రేడింగ్. సో రోబో ఈజ్ ఆల్వేస్ ఫాస్ట్. సో మనకి లైట్నింగ్ స్పీడ్లో ఆర్డర్స్ అనేవి పంచ్ అయిపోతూ ఉంటాయి. అదే మీరు మాన్యువల్గా ఫిల్ చేయాలి. అంటే నాకు ఎంత ప్రైస్లో కావాలి, ఎన్ని షేర్స్ కావాలి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసే లోపలే ప్రైస్ అనేది మూవ్మెంట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ హెవీ పార్టిసిపేషన్ ఇంక్లూడింగ్ మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ రోబోటిక్. సో దట్ ఈస్ వై ఇప్పుడు మన ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది మనకి ఇండియాలో. అండ్ హెవీ ట్రేడింగ్, ఈ ఆల్గో వచ్చేసి ఆటోమేటిక్గా మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే అది స్టార్ట్ అయిపోతుంది. మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ప్రతి స్టాక్ ప్రైస్ని అది స్కాన్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రీ డిటర్మైన్డ్ కండిషన్స్, మీరు ఏవైతే కండిషన్స్ చెప్తారో ఆ కండిషన్స్లో అది అనలైజ్ చేసేసి కొనాలంటే కొనేస్తుంది, అమ్మాలంటే అమ్మేస్తుంది. సో దట్ ఫాస్ట్ ఇట్ ఈస్. సో అంటే మరి అంటే సేఫ్టీ ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? జనరల్గా ఆల్గోస్ అనేవి ఎస్ డెఫినెట్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మనకి ఈ ఆల్గోస్ అనేవి డెఫినెట్గా మనం చేసే కోడ్లో ఉండేటటువంటి ఎర్రర్స్ బట్టి దేర్ విల్ బి ఆల్వేస్ ఎ రిస్క్. అందుకనే వీటిని మ్యాక్సిమం ఫుల్లీ టెస్టింగ్ చేసిన తర్వాతనే మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రీటైల్ క్లయింట్స్ వచ్చేసరికి 2 మెథడ్స్లో ఈ ఆల్గో ట్రేడింగ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళు ఎవరన్నా డెవలపర్ని హైర్ చేసుకొని వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని చెప్పి కోడింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకే కోడింగ్ వస్తే వాళ్ళే కోడింగ్ చేసేసుకొని ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టాక్ బ్రోకర్స్ కూడా మీకు ఆల్గో ట్రేడింగ్ కోసం ఏపీఐస్ అనేవి ఇస్తున్నారు. అలానే రీటైల్ ట్రేడర్స్కి ఈ ఏపీఐస్ ఇవన్నీ లేకుండా కూడా ఫుల్లీ స్టాటిస్టికల్గా ఆల్గో ఎలా పర్ఫామ్ చేసింది రియల్ టైంలో, అలానే బ్యాక్ టెస్టింగ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఆల్గో యొక్క కండిషన్స్ ఎలా వర్క్ చేసినాయి, మార్కెట్ కండిషన్స్, మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఆల్గో ఎలా ఉంది,
మార్కెట్ బాగా పడిపోతున్నప్పుడు అది ఎలా పర్ఫామ్ చేసింది, మార్కెట్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేసింది, ఈ స్టాటిస్టిక్స్ మొత్తం మీకు ఒక చార్ట్లో చూపించేస్తారు ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్స్లో. సో ఓవరాల్గా ఒక ఆల్గోకి వచ్చేసి డిఫైన్డ్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. ఈ ఆల్గోని మీరు యూజ్ చేస్తే ఇంత నష్టం కలగచ్చు, ఇంత లాభం కలగచ్చు. యావరేజ్గా ఇన్నిసార్లు నష్టం వచ్చే రోజులు ఉంటాయి, ఇన్నిసార్లు లాభం వచ్చే రోజులు ఉంటాయి. యావరేజ్గా ఇలా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి ప్రతి సాఫ్ట్వేర్ కూడా టెస్ట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటాం, దట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్, దట్ ఈస్ వర్కింగ్. సేఫ్టీ సెక్యూరిటీ అంతా చేసి ఇస్తారు. అలానే మనకి ఈ మధ్య మనకి ఇన్ హౌసెస్ వీఆర్ యూజింగ్ స్వీపింగ్ బాట్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్. ఆటోమేటిక్గా అదే స్కాన్ చేసేసుకొని అదే తిరిగేసి ఇట్ ఈస్ స్వీపింగ్, ఇట్ ఈస్ మాపింగ్. సో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ డిష్ వాషర్స్, వాషింగ్ మిషన్, స్వీపింగ్ బాట్స్. అలానే ట్రేడింగ్లో కూడా చాలా మంది రీటైల్ క్లయింట్స్ దే ఆర్ సింప్లీ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్స్. అంటే నాగరత్నం గారు, అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ ఆల్గో ట్రేడింగ్ లేదంటే ఈ రోబో ట్రేడింగ్ అనేది ఇక్కడ మనకి అవైలబిలిటీ ఎంతవరకు ఉందంటారు మన ఇండియాలో? మన ఇండియాలో ఇప్పటికి 50% అనేది మనకు జరుగుతుంది. 50% జరుగుతుంది. ఎస్, 50% ఆఫ్ ద ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వాల్యూమ్స్ కంప్లీట్లీ ఆల్గో ట్రేడింగ్. సో మనకి రీటైల్ ట్రేడింగ్ క్లయింట్స్ కూడా ఇప్పుడు చాలా హ్యూజ్గా యూజ్ చేస్తున్నారు ఆల్గో ట్రేడింగ్ని ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ షార్ట్ లిస్టింగ్. కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది రోబోకి వదిలేశారు రీటైల్ ట్రేడర్స్ చాలామంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్. సో సాఫ్ట్వేర్స్ అనేవి డెవలప్ చేసేసి ఆటోమేటిక్గా ఆల్గో ట్రేడింగ్ని అలో చేస్తున్నారు. సో మేము కూడా పర్సనల్గా వీ ట్రేడ్ ఆల్గో, ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మనం చేయలేనటువంటిది, ఎందుకంటే వీ కెనాట్ కంపీట్ విత్ అదర్ ఆల్గోస్. సో డెఫినెట్లీ మనకి ఎడ్జ్ ఉండాలి అంటే కనుక వీ హ్యావ్ టు ట్రేడ్ విత్ ఓన్లీ ఆల్గోస్ ఫర్ ఇంట్రాడే. బట్ ఆల్గో ట్రేడింగ్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ఓన్లీ లిక్విడ్ స్టాక్స్లో మాత్రమే అవి యూజ్ చేయాలి. కొన్ని షేర్స్లో ఎక్కువ వాల్యూమ్స్ దొరకవు, అలాంటి షేర్స్లో డెఫినెట్లీ మీరు ఇంప్లిమెంట్ చేయకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ వెరీ లిక్విడ్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి. వీటన్నిటిలోనూ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే జనరల్గా డిజైర్డ్ క్వాంటిటీ ఫర్ ఏ రీటైల్ ట్రేడర్ అంత క్వాంటిటీ దొరికేస్తుంది. సో మీ అనాలిసిస్ ఎప్పుడైతే కరెక్ట్ ఇది కొందాము అని అనిపించగానే విత్ లైట్నింగ్ స్పీడ్ నెక్స్ట్ సెకండ్లో మీరు దాన్ని చూడొచ్చు. అండ్ రోబోట్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు మీరు లైవ్లో కూడా వాచ్ చేయొచ్చు. మీ అకౌంట్ని లాగిన్ అయిపోయి మీ ల్యాప్టాప్ ముందు పెట్టుకోండి మీ అకౌంట్ని. ఆటోమేటిక్గా మీరు ఏమీ యూస్ చేయకుండా, ఎలాంటి ట్రాన్సాక్షన్స్, ఎలాంటి ఫామ్స్ ఏమీ ఫిల్ చేయకుండానే ఆటోమేటిక్గా మీరు చూస్తూ ఉంటారు. సో మన వైపు నుంచి ఎలాంటి కమాండ్స్ అవసరం లేదు సిస్టమ్కి, నాట్ రిక్వైర్డ్. సో కంప్లీట్గా మీరు కంప్యూటర్ జస్ట్ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఆర్డర్స్ పంపించేస్తుంది త్రూ ఏపీఐ. సో ఆటోమేటిక్గా అది పంపిస్తున్నది మీరు ఫ్రంట్ GUI నుంచి మీరు చూసుకోవచ్చు. ఎవ్రీ స్టాక్ ఎంతగా ట్రేడ్ అయింది అవన్నీ కూడా మీరు లైవ్లో యాక్సెస్ చేయొచ్చు. సో ఆల్గో గురించి చాలామంది భయపడతారు, అంటే నేను మార్నింగ్ ఆల్గోని వదిలేసి సాయంత్రానికి వస్తే అది ఏం చేస్తుంది అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ మీ ముందే ఉంటుంది, ఆల్గో చేస్తున్న ట్రేడింగ్ మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఇమీడియట్లీ మీరు కావాలనుకుంటే దాన్ని ఆఫ్ చేసేటటువంటి విధానం, అలానే దాన్ని ఆన్ చేసుకునే విధానం, చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మీకు అవైలబిలిటీలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ఫుల్లీ టెక్నాలజీ బేస్డ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేను రోబో అంటున్నారు కదా. అంటే మరి ఇలాంటి ఒక సెటప్ని మనం అరేంజ్ చేసుకోవాలంటే మరి దానికి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఏంటి ఆ సాఫ్ట్వేర్ ఏంటి అసలు? సో ఇక్కడ మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. కొన్ని లైసెన్స్లు ఉంటాయి, కొన్ని ఏంటంటే పర్మనెంట్గా మీరే డెవలప్మెంట్ అనేది చేయించుకోవచ్చు. జనరల్గా ఒక ఆల్గో అనేది మీకు పర్సనల్గా డెవలప్ చేయాలి అంటే ఒక డెవలపర్ జస్ట్ ఒక 10 days 15 days హైర్ చేసుకొని మీ కండిషన్స్ని చెప్తే కోడింగ్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో దాన్ని ఎలా రోజు ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారు. సో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తారు. కరెక్ట్. సో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే అలాంటి రిక్వైర్మెంట్స్ తోటి డిజైన్ చేసి ఇస్తారు. లేదు అంటే ఆల్రెడీ మనకి మార్కెట్లో ప్రీ డిఫైన్డ్ రూల్స్ తోటి లైసెన్సెస్ దొరుకుతాయి. ఆల్రెడీ డెవలప్ చేసిన ఆల్గో ఉంటుంది రెడీమేడ్గా. సో దాన్ని స్టాటిస్టిక్స్ మీరు చూసుకొని మీకు అంతా స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, లైక్ ఏ ఫోన్ చూసి మీరు స్పెసిఫికేషన్స్ అన్నీ చూసి ఓకే అనుకుంటారు. దాన్ని కొన్ని రోజులు డెమో కూడా చూడొచ్చు. సో అలానే ఆల్గో ట్రేడింగ్ కూడా యూ కెన్ లుక్ ఫర్ డెమోస్, యూ కెన్ లుక్ ఫర్ హౌ ఇట్ ఈస్ ట్రేడింగ్, ఇలాంటివన్నీ చూసుకొని మీరు డిసైడ్ చేసుకొని అకార్డింగ్లీ మీరు ఆ లైసెన్స్ని కొనుక్కోవచ్చు. జనరల్గా మీరు డెవలప్మెంట్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది పర్సనల్గా. అదే మీరు రెడీమేడ్ రోబోస్ ఉంటే కనుక జనరల్గా లైసెన్సెస్ విల్ కాస్ట్ అన్ ఇయర్లీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్. అప్రాక్సిమేట్గా ఎంత ఉండే ఛాన్స్ ఉంది? అప్రాక్సిమేట్గా నెంబర్ ఏదన్నా, యా, డిపెండింగ్ ఆన్ ద ఆల్గో ఒక 10,000 నుంచి 1 lakh rupees వరకు కూడా 10,000 నుంచి ఇయర్లీ ఫీజ్ అనేది మనకి ఆల్గోస్ అవైలబిలిటీ ఉన్నాయి.
సో మనం ఎంత క్యాపిటల్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎంత సాఫిస్టికేటెడ్ ఆల్గో కావాలి అనే దాన్ని బట్టి ఛార్జెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ టిపికల్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 10,000లో మీకు ఒక ఆల్గో దొరికేస్తుంది. అంటే మన పోర్ట్ఫోలియోకి తగ్గట్టుగా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అంటారు. అంటే మన పోర్ట్ఫోలియో పరిధి ఎంత ఉంది ఏంటి దాని ప్రకారం కూడా. ఎస్, మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు దాంట్లో డిఫరెంట్ ఆల్గోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 10,000 ఆల్గో 1 ఇయర్కి ఉండేది తీసుకోవచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే 1 ఇయర్ మొత్తం కూడా అదే ఆపరేట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక సాఫిస్టికేటెడ్ ఆల్గోస్. రైట్, థ్యాంక్ యూ నాగరత్నం గారు. ఇవాళ అంటే మీకున్న హెక్టిక్ స్కెడ్యూల్ కూడా మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అనేక రకాల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.